హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. నేను ఉన్న విలేజ్ నుండి తిరుత్తని అరౌండ్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అయిన సత్యవేడ్ నుండి బైక్లో వెళ్తున్నా. నేను బైక్లో తిరుత్తని వెళ్ళడానికి అరౌండ్ 1 అవర్ 30 మినిట్స్ టైం పడుతుంది. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ డైరెక్ట్ బస్సెస్ లేవు కనుక నేను బైక్ చూస్ చేసుకున్నా. బస్సులో కనుక వెళ్ళాలి అంటే సత్యవేడ్ నుండి తమిళనాడులోని తిరువళ్ళూరుకి వెళ్ళాలి అండ్ అక్కడ నుండి తిరుత్తని బస్సెస్ దొరుకుతాయి. లేకపోతే పుత్తూరు వెళ్ళి అక్కడ నుండి కూడా తిరుత్తని బస్సెస్ దొరుకుతాయి. నేను బైక్లో వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళే రూట్ అయితే సత్యవేడ్ టు తమిళనాడులోని ఊతుకోటై, మళ్ళీ ఊతుకోటై నుండి ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత వయా నాగలాపురం, పిచ్చాటూర్, నిండ్రా అండ్ నిండ్రా క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అవుతా. వన్స్ తమిళనాడులో ఎంటర్ అయిన తర్వాత జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తిరుత్తని ఉంటుంది. నేను 1 అవర్ 30 మినిట్స్ ట్రావెల్ చేసినాక తిరుత్తని వచ్చేసాను అండ్ నేను చెన్నై తిరుపతి హైవేలో ఉన్నా. అండ్ మీరు చూడండి, సైన్ బోర్డ్ అయితే ఉంది ఇక్కడ. అందులో మెన్షన్ చేశారు చెన్నైకి లెఫ్ట్, కాంచీపురం అండ్ వేలూరుకి రైట్ తీసుకోవాలని. కానీ ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే తిరుత్తని టౌన్లోకి ఎంటర్ అవుతాం. పక్కన లెఫ్ట్లో అయితే టెంపుల్కి వెళ్ళే డైరెక్షన్ మెన్షన్ చేసి ఉన్నారు దేవస్థానం వాళ్ళు. ఇందులో మెన్షన్ చేసినట్టు ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ వెళ్ళాలి టెంపుల్కి. మనం హైవే నుండి తిరుత్తనిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. దీన్ని క్రాస్ చేసిన తర్వాత టౌన్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకొని అరౌండ్ 1 కిలోమీటర్ వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా 1 కిలోమీటర్ వెళ్ళాలి. మనకి వెళ్ళేటప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత రైట్ తీసుకొని 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అలా మీరు వెళ్ళిన తర్వాత టెంపుల్ కోనేరు దగ్గరకు చేరుకుంటారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఫస్ట్ మీకు అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో టెంపుల్ కోనేరు, తలనీలాలు సమర్పించే స్థలం అండ్ టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ వస్తాయి. అండ్ మనం టెంపుల్ చూసే ముందు టెంపుల్ యొక్క హిస్టరీ, ఇంపార్టెన్స్, తిరుత్తని చుట్టుపక్కల ఉన్న విశేషాలు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో 6 ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుత్తని ఒక్కటి. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుత్తని క్షేత్రం యొక్క విశేషత ఏమిటి? ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? తదితర విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. తిరుత్తని ఎలా చేరుకోవాలి? చెన్నై నుండి 84 కిలోమీటర్లు, తిరుపతి నుండి 68 కిలోమీటర్లు, అరక్కోణం నుండి 13 కిలోమీటర్లు, కాణిపాకం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాల అన్నిటి నుండి బస్సు సౌకర్యం ఉంది. మన ఏపీఎస్ఆర్టీసీ కూడా తిరుపతి నుండి అనేక బస్సులు నడుపుతుంది. రైలు ద్వారా రావాలనుకునే భక్తులకు తిరుత్తనికి దగ్గరలోని రైల్వే స్టేషన్లు అరక్కోణం మరియు చెన్నై. విమానం ద్వారా రావాలనుకునే భక్తులకు దగ్గరలోని విమానాశ్రయాలు చెన్నై మరియు తిరుపతి. తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది మరియు అందమైన దేవాలయం. ఇది సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో ఉంది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 6 నివాసాలలో 5వది తిరుత్తని. మిగిలిన 5 దేవాలయాలలో మొదటిది పళని మురుగనాలయం, 2వది స్వామిమలై మురుగనాలయం, 3వది తిరుచెందూర్ మురుగనాలయం, 4వది త్రిపురాంకుండ్రం మురుగనాలయం, 6వది పదముదురోడ్చలై మురుగనాలయం. తిరుత్తని చుట్టూ దక్షిణాన కాంచీపురం, పశ్చిమాన షోలింగర్, వల్లిమలై మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుపతి మరియు శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ ధార్మిక ప్రదేశాలు ఉన్నాయి. తిరుత్తని దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నారు. తిరుత్తని పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగపిండి కొండ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో మిగతా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిపినట్లు స్కంద షష్ఠిని కాకుండా యుద్ధోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజున స్వామికి దాదాపు 1000 కిలోల పుష్పాలతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి వాహనమైన నెమలికి బదులుగా తూర్పు వైపుకి తిరిగి ఉన్న ఏనుగు ఉంటుంది. దీనికి ఒక పురాణ కథనం ఉంది.
ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం చేసే సందర్భంలో కుమార్తెతో పాటు ఐరావతాన్ని కూడా కుమారస్వామికి ఇస్తాడు. కానీ ఐరావతం లేని దేవలోకంలో సంపదలు తరిగిపోవడం చూసి కుమారస్వామి ఐరావతాన్ని ఇచ్చేయబోగా అల్లుడి వద్ద నుండి ఐరావతాన్ని తిరిగి తీసుకోవడానికి మనస్కరించగా కుమారస్వామిని ఒక కోరిక కోరతాడు. అదేమిటంటే ఐరావతాన్ని దేవలోకం వైపు చూస్తూ ఉండేలా ఉంచమని చెప్తాడు. అంగీకరిస్తాడు కుమారస్వామి. ఈ చర్యతో దేవలోకంలో తిరిగి సంపదలు సమకూరుతాయి. అందుకే ఇక్కడ ఏనుగు తూర్పు దిక్కుకు తిరిగి ఉంటుంది. వల్లీదేవితో వివాహం. శ్రీ మహావిష్ణువు కుమార్తె అయిన సుందరవల్లి కుమారస్వామిని వివాహం చేసుకోమని అడగగా ఆయన అనంతర కాలంలో తాను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు సుందరవల్లి ఒక శిశువుగా మారి వల్లిమలై కొండల ప్రాంతంలో నివసిస్తున్న నంబి అనే వేటగానికి దొరికింది. అతనికి ఆడపిల్లలంటే ఉన్న మక్కువ చేత ఆమెకు వల్లి అనే పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఈమెకు వరుడు సుబ్రహ్మణ్యుడే అని తెలిసిన నారదుడు అక్కడే తిరుత్తన్ అనే ప్రదేశంలో ఉన్న స్వామికి ఈ విషయం తెలుపుతాడు. ఆయన వల్లిమలై వచ్చి ఆ సమయంలో గజరాజు బారిన పడిన వల్లిని రక్షిస్తాడు. తరువాత తన నిజస్వరూపం ప్రదర్శిస్తాడు. 6 ముఖములు 12 చేతులు గల నిజస్వరూపం తన అవతార అంతరార్థం తెలియజేస్తాడు. వల్లి తల్లిదండ్రులైన నంబి దంపతులు మొదట వివాహానికి అంగీకరించలేదు. స్వామి అప్పుడు వారితో చిన్నపాటి పోరు చేయాల్సి వస్తుంది. అప్పుడు వినాయకుడు వారికి సోది చెప్పే ఆమె వేషంలో వచ్చి స్వామిని గూర్చి చెప్పి వారిని అంగీకరింపచేస్తారు. అప్పుడు వారు వివాహానికి అంగీకరిస్తారు. కొండజాతి వారి ఆచారం ప్రకారం వినాయకుడు శివపార్వతుల సమక్షంలో దేవసేన అంగీకారంతో వారి వివాహం చేస్తారు. ఒక కొండజాతి కన్యను వివాహం చేసుకున్నందుకు ప్రతిగా వారికి తాను కొండల మీదే వెలుస్తానని మాట ఇచ్చాడు. అందుకే చాలా వరకు స్వామి ఆలయాలన్నీ కొండల మధ్యలోనో లేక కొండల మీదనో ఉంటాయి. వివాహానంతరం మన సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండకు వచ్చినప్పుడు ఈ కొండ యొక్క ప్రాముఖ్యత మరియు గొప్పతనాన్ని ఆమెకు తెలియజేయమని వేడుకుంది. దానికి సమాధానంగా మన సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండగుడిలో వరుసగా 5 రోజుల పాటు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ వ్యక్తికి ఇహలోకంలో సకల శుభాలు కలుగుతాయని చెప్తాడు. కుమారతీర్థము యొక్క విశిష్టత. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించదలిచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన భాగాన శివలింగ ప్రతిష్ఠ చేసి సేవిస్తాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటెను అనుగ్రహిస్తాడట. ఆ కారణం చేత సుబ్రహ్మణ్య స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది. కుమారస్వామి శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు. మురుగ పెరుమాళ్లుగా భక్తుల పూజలందుకునే సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని వివాహమాడిన స్థలం అరుపడై వీడు క్షేత్రాలలో స్వామి యుద్ధానంతరం శాంతిని పొందిన స్థలం తనిగై పురిగా పిలువబడే తిరుత్తని. అరుపడై వీడు క్షేత్రాలలో తిరుత్తని క్షేత్రం చివరిది. ఇక్కడ కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటెను ధరించి వల్లీ దేవసేన అమ్మవార్లతో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని నిర్మలమైన మనస్సుతో ధర్మబద్ధమైన కోరికలు కోరిన భక్తులకు దర్శించినంత మాత్రం చేతనే వారి కోరికలు క్షణాలలో తీర్చి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. కనుక ఈ స్వామిని తనికేశన్ స్వామి అంటారు. అంటే క్షణమాత్రంలోనే శాంతిని ప్రసాదించే స్వామి అని అర్థం. ఈ క్షేత్రాన్ని శనికాచలం లేదా తిరుత్తని అంటారు. ఇక్కడ స్వామిని వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తిగా కొలుస్తారు. ఈ క్షేత్రానికి పూర్ణగిరి, మూలాద్రి, నీలోత్పల, శనికాచలం అనే పేర్లు కూడా ఉన్నాయి. శరవణ పొగై యొక్క విశిష్టత. సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలలోని పవిత్రమైన కొలనులన్నీ శరవణ పొగై అని పిలుస్తారు. శరవణ పొగై అంటే కార్తికేయ భగవానుడు జన్మించిన పవిత్ర కొలను. తిరుత్తని వద్ద ఉన్న కొలను ఇతర ప్రదేశాలలో కాకుండా కొండ దిగువన ఉంది. ఇది సల్ఫర్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నందున శారీరక మరియు మానసిక రుగ్మతలకు నివారణ ప్రభావాన్ని కలిగి ఉండే పవిత్ర జలానికి ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర కొలనులో స్నానం చేయడం వల్ల భక్తుడు ఉత్తేజపరుడవుతాడు మరియు విశ్వాసం, భక్తితో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు అతనిని ఆరోగ్యంగా మారుస్తుంది. పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే తప్పకుండా తిరుత్తని దర్శించాల్సిందే. శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకుచక్రాలు తిరిగి పొందారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ప్రణవార్థమును చెప్పలేకపోవడం వలన ఆయనను కుమారస్వామి వందిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు.
ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యములను పొందాడు కాబట్టి తిరుత్తణి క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత. అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కురణ్ పూవలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పములతో సుబ్రహ్మణ్యుని పూజించిన తర్వాతనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగునీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాలని ప్రతీతి. అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునేవారు, చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. మెట్లు ఎక్కితే చాలు 365 రోజులు పూజించినట్లే. తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా చెబుతారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరాదికి పడిపూజ అనే మెట్లోత్సవం నిర్వహిస్తారు. మెట్లని శుభ్రపరిచి పసుపు, కుంకుమ మొదలగు మంగళ ద్రవ్యాలతో అలంకరిస్తారు. అలా చేయడం వల్ల సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు. దేవేంద్రుడు స్వయంగా ఇచ్చిన చందనం. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది, పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది. ఇంద్రుడు కూతురుతో పాటు చందనం తీసే రాయిని కూడా ఇచ్చాడని, ఇప్పటికీ స్వామివారి అభిషేకానికి ఆ రాయినే ఉపయోగిస్తారని అంటారు. ఆ గంధాన్ని నీటిలో కలిపి సేవిస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి సేవించి అనంతరం రామేశ్వరుని అనతి మేరకు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని సందర్శించాడట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తణికి వచ్చి ఇక్కడ స్వామిని కొలిచాడంట. ఆలయంలో నిత్య పూజలు. తిరుత్తణి క్షేత్రంలో ప్రతిరోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. ఆకట్టుకునే సుందరమూర్తులు. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము వంటి ఛత్రము రుద్రాక్షలతో చేసినది. ఇది చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి భక్తులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వ పత్రములతో చేసిన మాలను కూడా వినియోగిస్తారు. సంతానం ప్రసాదించే కావడి ఉత్సవం. తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. ఐశ్వర్యాలిచ్చే విభూది. తిరుత్తణిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూది ప్రతిరోజు నుదిటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. విద్యనిచ్చే భైరవుడు. తిరుత్తణి ఆలయంలో భైరవుడు 4 శునకాలతో కలిసి ఉండడం 4 వేదాలు పరిరక్షణకే అని శాస్త్రవచనం. భైరవుడి పీఠం ముందు 3 శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం. ఇన్ని గొప్ప విశేషాలున్న ఈ తిరుత్తణి ఆలయాన్ని మనమందరం దర్శిద్దాం, తరిద్దాం. తిరుత్తణి కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండవది రోడ్డు మార్గం. మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకునే భక్తులకు కొలను వెనుక భాగం నుండి మెట్లు కనిపిస్తాయి. అలాగే కొలను కుడివైపు షాపులు ఉన్నాయి.
అలా ఆ షాపులన్నీ దాటుకొని మీరు ముందుకు వెళ్తే మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది. అలానే మీరు కొలనుకి కుడివైపు వస్తే మీకు ఇల్లు, సత్రాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు స్ట్రైట్గా చూస్తే మీకు కొండ గాలిగోపురం కనిపిస్తుంది. అలా మీరు కుడివైపు నుండి కూడా వస్తే మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది. కొలను దగ్గర నుండి కొండపైకి వెళ్ళడానికి మొత్తం 365 మెట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 365 మెట్లు సంవత్సరంలోని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మెట్టు ప్రతీక. మరియు మీకు మెట్ల మార్గం మొత్తం షాపులతో ఉన్నాయి.
మీకు మెట్ల మార్గం మధ్యలో వినాయకుడి ఆలయం కనిపిస్తుంది. మరియు మెట్ల మార్గం మధ్యలో శివాలయం కూడా ఉంది. మీకు ఇక్కడ నుండి గాలిగోపురం బాగా దగ్గరగా కనిపిస్తుంది. అలా నేను
365 మెట్లు ఎక్కిన తర్వాత కొండపైకి చేరుకున్నాను. మీకు కొండపైన మజ్జిగ అమ్మేవాళ్ళు, మామిడికాయ, జాంకాయ అమ్మేవాళ్ళు కనిపిస్తారు. మీరు కొండపైకి కారు, బస్సు, ఆటోలలో చేరుకోవచ్చు. ఈ కొండపైకి ఈ రోడ్డు మార్గంలో మీరు ఇలా రోడ్డు మార్గాన కొండపైకి వస్తే మీకు ఎదురుగా కనిపించే బిల్డింగ్ తలనీలాలు సమర్పించే స్థలం. ఇక్కడ మీకు చెక్ పోస్ట్ పక్కన ఒక సైన్ బోర్డ్ అయితే ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. అందులో తలనీలాలు సమర్పించే స్థలానికి పోవుదారని మెన్షన్ చేసి ఉన్నారు. అలా మీరు ఆ బోర్డు దగ్గర నుండి స్ట్రైట్గా వెళ్తే తలనీలాలు సమర్పించే స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ బిల్డింగ్లో మీరు మీ తలనీలాలు సమర్పించుకోవచ్చు. ఆ చెక్ పోస్ట్కి కుడి పక్కన కార్ పార్కింగ్ సౌకర్యం కల్పించారు దేవస్థానం వాళ్ళు. మీరు మీ కార్ని లేదా బైక్ని ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుండి మీరు దేవాలయానికి నడక మార్గాన వెళ్ళాలి. నడక మార్గంలో భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం వాళ్ళు ఐరన్ షీట్ షెల్టర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. అలా ఆ నడక మార్గం ఎడమ పక్కన మీకు చెప్పులు భద్రపరచు స్థలం కనిపిస్తుంది. మీరు మీ చెప్పులు ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఆ చెప్పులు భద్రపరచు స్థలం నుండి కొంచెం ముందుకు రాగానే మీకు ఎడమ పక్క మీకు విశ్రాంతి మండపం కనిపిస్తుంది. విశ్రాంతి మండపం నుండి కొంచెం ముందుకు రాగానే మీకు దేవాలయానికి వెళ్ళే ఎంట్రీ మెట్లు కనిపిస్తాయి. మనం దర్శనానికి వెళ్ళే ముందు ఒకసారి దేవాలయం చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ చేసి టెంపుల్ మొత్తాన్ని చూద్దాం. ఇక్కడ ఎడమ వైపు భక్తులు వేచి ఉన్నారు కదా, ఇది అన్నదానానికి వెళ్ళే దారి. కుడివైపు క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
మీకు కుడివైపున కనిపిస్తుంది కదా పసుపు బోర్డ్, అది క్యూఆర్ కోడ్ స్కానర్. మీరు మీ ఫోన్ నుంచి ఫోన్పే లేదా గూగుల్ పే నుంచి స్కాన్ చేసి స్వామివారి దేవస్థానానికి మీరు విరాళాలు సమర్పించవచ్చు. కొండపైన దేవస్థానం వాళ్ళు భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఈ దేవాలయానికి రావడానికి వెనుక భాగం నుంచి కానీ మెట్ల మార్గం ఉంది. ఈ కనిపించిన సైన్ బోర్డులో దేవస్థానం వాళ్ళు భక్తుల సౌకర్యార్థం డైరెక్షన్స్ మెన్షన్ చేసి ఉన్నారు. ఇది టెంపుల్ వెనుక భాగం నుండి వెళ్ళే దారి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, టెంపుల్ ఉత్తరాన బియ్యపు కొండ ఉంటుందని. అక్కడ కనిపించిందే బియ్యపు కొండ. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ ద్వారం ద్వారా బయటకు వస్తారు. ఇక్కడున్న స్టాల్స్లో దేవస్థానం వాళ్ళు ప్రసాదాలు విక్రయిస్తారు.
అలా నేను సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత దేవాలయం ముందు భాగానికి చేరుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ ఫ్రీ దర్శనం క్యూ లైన్. ఇక్కడ కనిపించే మెట్లు ఎక్కి కుడివైపుకు తిరగగానే మీరు దేవస్థానంలోకి ఎంటర్ అయిపోతారు. మీరు మీ దర్శనం అయిన తర్వాత ఈ మెట్ల ద్వారా మీరు బయటకు వచ్చేస్తారు. నేను స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొంది తిరిగి మెట్ల మార్గాన నేను ఇంటికి బయలుదేరాను. ఇన్ని గొప్ప విశేషాలున్న ఈ తిరుత్తని ఆలయాన్ని మనమందరం దర్శిద్దాం, తరిద్దాం మరియు సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఓం శరవణ భవ అని కామెంట్ చేయండి.